హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో పిల్లలు ఏమైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే 5 అంటే 5 నిమిషాల్లో చేసుకునే మంచి స్వీట్ రెసిపీ అండి తీపి అట్లు. ఇవి చేసుకోవడము ఎంత ఈజీగా చేసుకోవచ్చో తినడానికి కూడా అంత బావుంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అంత బావుంటాయి. మీరు కూడా ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి గూడా. దీనికోసము ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. మీరు కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక పావు కప్పు బెల్లం ఎక్కువగా వేసుకోండి. ఇందులో ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని ఈ బెల్లంని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కరగనివ్వాలి. పాకమేమీ వచ్చే పని లేదండి. జస్ట్ అలా కరిగితే సరిపోతుంది ఇంకా. ఇలా బెల్లం నీళ్ళులాగా కరిగిపోయింది కదా! ఇంకిప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ బెల్లం నీళ్ళని తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ 2 కప్పులు గోధుమ పిండికి 2 స్పూన్లు ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ! బొంబాయి రవ్వ అంటాము. ఆ బొంబాయి రవ్వ తీసుకోవాలి. కొంచెం మీ దగ్గర ఉంటే గనక పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ వేసుకోండి. మీ దగ్గర ఉంటే. లేకపోతే ఇది వేయకపోయినా బావుంటాయండి ఈ తీపి దోసలు. కొంచెం యాలకుల పొడి, కొంచెం ఉప్పు. మరీ ఎక్కువగా వేసుకోకండి ఉప్పు కొంచెం. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కరిగించుకొని ఉంచుకున్న బెల్లం నీళ్ళు కూడా పోసుకొని ఇదంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం దోసల పిండైతే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. కొంచెం లూజుగా, మరీ గట్టిగా కాకుండా. మీ దగ్గర ఈ బెల్లం నీళ్ళు గనక పిండిలో కలుపుకోవడానికి సరిపోలేదనుకోండి, ఇంకొంచెం మామూలు నీళ్ళు పోసుకొనైనా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని, బాండీ మంచిగా వేడైపోయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఇలా బుడ్డికి దిబ్బ రొట్టెలాగా వేసుకోవాలి. ఇలా దిబ్బ రొట్టెలాగా వేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ దిబ్బ రొట్టెని కొంచెం వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాగైనా వేసుకోవచ్చండి. లేదా అట్ల పెనం ఉంటుంది కదా! ఈ స్టవ్ పైన అట్ల పెనం పెట్టుకొని అట్ల పెనం మంచి వేడైపోయిన తర్వాత మనం కలుపుకున్న ఈ పిండిలో ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఇలా పల్చగా చేసుకొని దోసల పిండిలాగా ఇలా గుంతగరిటెతో దోసలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది స్పూన్ తోటి. ఇలా ఒకవైపు మంచిగా వేగిపోయిన తర్వాత మనము దోసలు ఎలా అయితే రెండో వైపు తిప్పుకొని మంచిగా వేగనిస్తామో అదే విధంగా దీన్ని కూడా రెండో వైపు తిప్పుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. మనకి ఇంకా తీపి దోసలు రెడీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా బావుంటాయి. మీరు కావాలంటే ఇలా దిబ్బ రొట్టెలుగైనా వేసుకోవచ్చు. ఇలా దోసలుగైనా వేసుకోవచ్చండి. ఎలాగైనా వేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు తినడానికి ఏమైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా, మన దగ్గర చేయటానికి అసలు ఓపిక లేకపోయినా 5 అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ తీపి దోసలు వేసుకొని చూడండి. చాలా అంటే చాలా బావుంటాయి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి గూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్